తెలుసండి మీరు తలుపులు తీసుకుని తానం చేస్తున్నారని. బరువు వంపేసుకుని వెళ్ళిపోతా. సచ్చినోడా తలుపు సోతలు పోరా. బరువు దించుకు వంపేసుకు. ఏమిట్రా? ఊరుకోండి అమ్మగారు, చిక్కేస్తోందండి. ఏమిట్రోయ్ కొత్త పెళ్లి కొడుకులా అలా కులికిపోతున్నావు? బాత్రూమ్ లో మీ పేగర్ చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయిందండి బాబు. అయ్య బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాలేటూరండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు, అత్తగారు లాంటి వాళ్ళు. అదేంట్రా అత్తగారేంటి అమ్మగారు అల్లావు? ఆ ఊరుకోండి, మీ పేగర్ చూసినట్టు ఎవడికి అమ్మాయిని పిల్ల బుద్ధి అవుదండి, అత్త అని పిల్ల బుద్ధి అవుతుందండి. చాలే ఊరుకోరా. ఇక్కడేమో ఇలా మాట్లాడతావు, అక్కడేమో వాళ్ళ తరఫునే సాక్ష్యం చెప్తావు. సచ్చినోడా. నాకేం తెలుసు అండి, ఎర్రబుజ్జి ఇట్లా చేస్తున్నానే. పాపమ్మ గారు ఒప్పుకోబట్టి సరిపోయింది, ఇంకా నయమండు మీతో తగ్గు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా. ఆడో కళాస్ చదివినండి, నాకేం తెలుసులండి, ముందో కళాస్ లాగేసండి మీరు. ఈ పూట ఇక్కడే భోంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటానండి. పిచ్చ సన్నాసి. కడుపులో తిప్పుతుందేంటి? ఏంట్రా కురుడి నీళ్ళ? భలే చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే వద్దంటే వెళ్ళలేదండి అమ్మగారు. చూడండి, మన భాగవతం మొత్తం పబ్లిక్ తెలిసిపోయింది. చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటోళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి. రా దిగు. వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి బంచేస్తారా. బంతి పూల బుగ్గ చూసి బంతులాడుకోవాలంది. అమ్మదాని అందాల కళ్ళల్లో సందమా ఉన్నది, సందేల కాగానే గొప్పలేపుకొని గంతులాడతాది. బుక్కిలి పుంజమ్మో దాని చెప్పలు చూడమ్మో, కాటా పుంజమ్మో దాని రుడే వేరమ్మో.